అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ పివి రాధిక అండి. నేను ఇక్కడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సహాయ ఆచార్యురాలుగా పనిచేస్తున్నాను. తెలుగులో చెప్తున్నాను కాబట్టి పనిచేస్తున్నాను. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం అనే శీర్షిక మీద అందరూ తెలుగు భాష మీద రాస్తే ఇవాళ ఈ భాష దినోత్సవానికి కారణమైనటువంటి మన గిడుగు రామ్మూర్తి పంతులు గారి మీద ఒక చిన్న కవిత రాశాను. తెలుగు పదాలలో భావాన్ని, స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజేసిన మహనీయుడు, తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు. గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషా బోధనను సరళతరం చేస్తూ వ్యావహారికల్లోకి బోధన అన్వేషించిన మహాకవి, వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టిన రావ్ బహదూర్, శిష్ట వ్యావహారిక భాష పేరుతో వాడుక భాషను అంబరానికి అందించిన మన కీర్తిశేషులు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి 161వ జయంతి సందర్భంగా తెలుగులో గర్వంగా అందిస్తున్న గౌరవ పుష్పహారాలు మీ డాక్టర్ పివి రాధిక. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. కవిత శీర్షిక తెలుగు భాష. రీతులలో ఒరిగిన భాష తెలుగు భాష. కవితా రీతులలో కదలిన భాష తెలుగు భాష. పొద్దికగా మాట్లాడు వేళ భీతి లేని భాష తెలుగు భాష. కుండ్రని భాష, ఆటగలదుల భాష తెలుగు భాష. సున్నా అరసున్నా విసర్గల భాష తెలుగు భాష. అలంకారాలను అందుకున్న భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స. మనకు తెలుగు జాతీయ భాషోత్సవ శుభాకాంక్షలు. గిడుగువారు వ్యావహారిక భాష కోసం విశేషమైన కృషి చేశారు. అది సంక్షిప్తంగా మాత్రం చెప్తాను, అందరికీ తెలిసిందే కాబట్టి. వారు పద్యాలని విమర్శించలేదు, సరళ గ్రాంధికాన్ని, ఒడ్డు గ్రాంధికాన్ని విమర్శించారు. ఒకసారి గిడుగు వారికి గ్రాంధిక భాష మరి సంస్కృత సమాస భూయిష్టమైన భాష రాయడం, చదవడం, సంస్కృత సమాస భూయిష్టమైన రచనలు చేసి వారికి నిరూపించారు. అటువంటి గిడుగు వారు శిష్ట వ్యవహారిక భాషను ఎందుకు ప్రేమించారంటే సామాన్య ప్రజానీకానికి కూడా అది అర్థం కావాలి. భాషే కాదు, తెలుగు భూమి అంటే ఎంత అభిమానమో లెక్కేసుకోండి. నేను ముగిస్తాను. సరే గిడుగు రామ్మూర్తి పంతుల గురించి చెప్పాను కాబట్టి లేదు చాలు. గిడుగు రామ్మూర్తి నెల్లూరు నుండి వచ్చాను. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. శీర్షిక నా తెలుగు. మధురానికి మధురమైన పసిడి వెన్నెలల కాంతి నా తెలుగు. భావి భారత భర్తమాత ముద్దు బిడ్డలకు భరోసా నా తెలుగు. సంస్కృతి సాంప్రదాయాల కళలకు సందర్భం లాంటిది నా తెలుగు. పొడమిలోని పచ్చదనానికి అర్థం నా తెలుగు. ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రతీక నా తెలుగు. శ్రీకృష్ణదేవరాయల శిరుడెల్ల నా తెలుగు. నారాయణ భట్టు గారి పట్టుదల నా తెలుగు. శ్రీశ్రీ గారి శ్రీకారం నా తెలుగు. కోకిరమ్మ పలుకుల కమ్మనైన నా తెలుగు. మనసుతో మాట్లాడే మాధుర్యం నా తెలుగు. కళానికి, కాగితానికి కసరత్తు చేసేది నా తెలుగు. అక్షరమాల ఈ అందం నా తెలుగు. సరిగమల సారవ నా తెలుగు. కూచిపూడి కుందనమ్మ నా తెలుగు. భాషతో ప్రాణం పోసే మహాప్రాణాక్షరం నా తెలుగు. నీలి నింగి నుండి జారిన వాన చినుకు నా తెలుగు. గ్రీష్మాన హిమగిరి మంచు బిందువు నా తెలుగు. ఉదయించే ఉషోదయ రవికిరణం నా తెలుగు. మధురమైన పరిమళ పన్నీటి సెలయేరు నా తెలుగు. వసంతకాలంలో విరపూసే విరిజాజులు నా తెలుగు. సంధ్యాసాగరం ఘోషించే కెరటం నా తెలుగు. పరువాల ప్రాయపు పడతి పైట కొంగు నా తెలుగు. తల్లి చాటు పసిపాపల పోసినవ్వు నా తెలుగు. ఈ అవకాశం ఇచ్చిన వేదికలో నా తల్లి నేర్పిన భాష తెలుగు భాష. వేమన చాటువుగా నీతి నేర్పిన భాష నా తెలుగు భాష.
కవిత్రములను అందించిన నవ రసాసాగరాలను మాలికల నా భాష తెలుగు భాష. పోతన భాగవతమై గులాబీలను అందించిన అజరామరమైనటువంటి నా భాష తెలుగు భాష. అన్నమయ్య సంకీర్తనంలో సరిగమల సవ్వడి చేసిన భాష నా తెలుగు భాష. మీరు ఎంజాయ్ చేస్తున్నారు. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 शतसहस्र नर नारी हृदयनेत्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय जय वसंत सुमल चरित ललित चूर्ण कुंतल. जय मदीय हृदयाशय लाशा.